నమస్తే శ్రీశైలం యాదవ్ గారు. నమస్తే రఘుభాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యా, ఎట్లుంది రిజల్ట్? ఫలితం ఇచ్చిన దాన్ని ఏమంటారు, ఆనందమా లేకపోతే ఉత్సాహమా? ఉత్సాహం అంటారు. ఎగిరి దుంకాలనిపిస్తుందా? ఏ పైల్వాన్ కాబట్టి ఎగిరి దుంకాలనిపిస్తుందా? ఎట్లా ఉన్నది? పైల్వాన్ అయినా సంతోషమే కానీ నాకంటే ఎక్కువ నీకు సంతోషం ఉంది. ఎందుకు? నీ కష్టం ఉంది కాబట్టి. మేము ఒకటే యాంగిల్ ఆలోచించినాం. ఇప్పుడు ఆయన యువతకు బీసీ సపోర్ట్ చేసినావు అన్నది ఒక లైన్ మాకు గట్టిగా. నాకెంత ఆనందం ఉందో నీకు అంత ఆనందం ఉంది. యా. సో కానీ మొత్తానికి ఊహించిరా ఇదే మెజారిటీ అని, ఇంకా భారీగా వస్తుందని అనుకున్నారా, లేదు ఇంకా టఫ్ ఉంటుందని అనుకున్నారా? లే టఫ్ ఉండదు. ఇక్కడ పబ్లిక్ తెలుసు కదా, మమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. ఓకే. 24,729 ఓట్ల మెజారిటీ. సార్ మీరు ఎవ్రీ టైం మీతో నేను అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు ఊహించని మెజారిటీ అన్నారు. ఇదే అనుకుంటున్నారా? ఊహించని మెజారిటీ ఇదే అనుకుంటున్నా. కానీ కొంత తేడా జరిగిందా? ఊహించినంత వచ్చింది. సో మీరు ముందు నుంచి ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకున్నారు? ఇప్పుడు మీ కొడుకు ఎమ్మెల్యే అయింది. ఏ ఇయర్లో మీరు ఎమ్మెల్యే కావాలనుకున్నారు? 98లో. 1998లో ఎమ్మెల్యే కావాలనుకున్నారు. సో అప్పుడు టికెట్ రాలే మీకు? లాస్ట్ వరకు వచ్చి ఆగిపోయింది తెలుగుదేశం పార్టీలో. 98 నుంచి ఇప్పటిదాకా ఒక కాల కిందనే మిగిలిపోయింది. ఇవాళ మీ కొడుకు రూపంలో అది నెరవేరింది. మీ కష్టం కూడా ఉంది కదా ఈ రిజల్ట్ వెనకాల. ఎంత కష్టపడ్డారు? ఎంత అంటే పూకూరు జిల్లాలో చాలా కష్టపడ్డారు. ఓకే.